హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 18. థ్యాంక్స్ మిస్టర్ ఆర్య. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. నువ్వు చెప్పే వరకు అని అన్నాడు రిషి. మరి ఇంక లేట్ ఎందుకు? ఈరోజు పార్టీలో చెప్పు నీ ప్రేమ విషయం. మీ ప్రేమ కథకి నా పార్టీ శుభారంభం అనుకోండి అని అన్నాడు ఆర్య. మీ నుంచి సర్ప్రైజ్తో ఆమెకు నా ప్రేమను చూపిస్తాను. తప్పకుండా అవును అని తలాడించాడు ఆర్య. వెంటనే ఆనందంతో ఆర్యని హగ్ చేసుకున్నాడు రిషి. ఇక రిషి ఇద్దరు హగ్ చేసుకుని బాగా నవ్వుకున్నారు. ఇక కారులో వెళ్తూ ఆర్య అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి రిషికి. నిజమేనా? నిజంగా తను నన్ను ప్రేమిస్తుందా? అది మధులాంటి అమ్మాయి. ఏమో ఏంటో అని ఆమె వైపు చూశాడు. వెనక సీట్లో కూర్చున్న మధుని పక్కన లతని ఏంటి సార్ ఏమైనా కావాలా అని అంది. ఆమెను కింద నుంచి పైకి చూసి ఏమీ లేదు అన్నట్లు తల ఊపి మళ్ళీ సీట్లో కూర్చున్నాడు సర్దుకుని. వెనక మధు ఇంకా లత మొఖమొఖాలు చూసుకుని పెదవి విరిచి అర్థం కానట్లు సైగ చేసుకున్నారు. హోటల్ రాగానే అందరూ ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు. సాయంత్రం పార్టీ కదా, రెడీ అయ్యి అందరూ బయటికి వచ్చారు. రిషి వాళ్ళ రూము, మధు వాళ్ళ రూము ఎదురెదురు అవటం వలన మధు ఇంకా రిషి ఒక్కసారే తలుపు తీసుకుని బయటికి వచ్చారు. ఇద్దరు మొఖమొహాలు చూసుకుని కొంచెం తడబడ్డారు. మళ్ళీ వెంటనే తేరుకున్నారు. మధు రిషిని చూసింది. బ్లూ జీన్స్ ప్యాంటు, వైట్ షర్టు, టక్ చేయకుండా ఫార్మల్ మ్యాన్ లా ఒత్తైన క్రాఫ్ తో చాలా స్టైల్ గా అండ్ కామన్ మ్యాన్ లా ఉన్నాడు. ఆమె అలాగే కళ్ళు ఆర్పకుండా అతన్ని చూస్తుంది. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని మెరుపు చూస్తున్నాడు. రిషి ఇప్పటి వరకు ఎవరూ కూడా అతని దగ్గరకు వచ్చిన అమ్మాయిలు డబ్బు కోసమో లస్ట్ కోసమో వచ్చిన వాళ్ళు, కానీ ఏ అమ్మాయి కళ్ళల్లో కూడా ఎప్పుడూ ఇంత ప్రేమ చూడలేదు. చివరికి సుచిత్రలో కూడా. ఆమె పేరు తలుచుకోగానే చిన్నగా వణుకు పుట్టింది రిషికి. మధుకి ఏమైనా అవుతుందేమో అని. కానీ అతను ఉండగా తన మధుని ఎవ్వరూ కూడా తాకను కూడా తాకలేరు. వీళ్ళిలా ఉండగానే వెనక నుండి లత వచ్చి మధుని తోసుకుంటూ వచ్చింది. ఏ పక్కకి జరగవే గుమ్మానికి అడ్డంగా అని ముందుకు తోస్తుంది. మధు పడిపోబోతుంటే రిషి వచ్చి ఆమెను పట్టుకుంటాడు. ఒక చెయ్యి నడు మీద, ఒక చెయ్యి వీపు పైన. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. అలా ఎంతసేపు ఉన్నారో కూడా తెలీదు. మధు అని లత గట్టిగా పిలవగానే ఇద్దరు ఉలిక్కిపడి దూరం జరిగి సర్దుకున్నారు. అతను పట్టుకోగానే ఇదివరకులా చిరాకు కోపం లేదు. పైగా సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. అప్పుడు అనిపించింది నిజమే ఆర్య చెప్పింది అని, మధు తనని ప్రేమిస్తుంది అని. కానీ ఏదో ఆమెను ఆపేస్తుంది. అది ఏంటి అతను అర్థం చేసుకోగలడు. లత ఇంకా అజయ్ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు ఇద్దరి గురించి. మేనేజర్ గారు నేను రాలేనని రూమ్లోనే ఉంటానని వీళ్ళని వెళ్ళిపోమన్నారు. ఇంకా పార్టీకి నలుగురు బయలుదేరారు. వీళ్ళని ఆర్య రిసీవ్ చేసుకున్నాడు. కాసేపు పార్టీని ఎంజాయ్ చేసి లైట్గా డిన్నర్ చేసి ఆర్య దగ్గర సెలవు తీసుకుని అందరూ బయటికి వచ్చారు. అప్పటికే టైము 8 అయ్యింది. మధు వాచ్ చూసింది. అప్పుడే వచ్చేసాం, ఇంకా కాసేపు ఉంటే బాగుండేది అని అంది. అది కాదే, నేను ఇంకా అజయ్ చిన్న లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడికి మళ్ళీ 1 గంటలో వచ్చేస్తాం మేము. సరేనా అంది ఆమెను. ఇప్పుడా? ఈ టైంలోనా అని అంది మధు ఆశ్చర్యంగా. ప్లీజే అజయ్ నా కోసం ఏదో ప్లాన్ చేశాడు, కాదు అనకు మధు అంది బ్రతిమాలి. పెళ్లి చేసుకోబోయే ఇద్దరు ఏదో సరదాగా వెళ్తాను అంటే అడ్డు చెప్పడం కరెక్ట్ కాదు అని లతతో సరే జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ త్వరగా వచ్చేయండి అని అంది మధు ఆలోచించుకుని. మీ ఫ్రెండ్ని నేనేమీ తినేనులే అమ్మా, అంత కంగారు పడుకు అని అన్నాడు అజయ్ నవ్వుతూ మధుని చూసి. ఇక అందరూ నవ్వుకుని వాళ్ళొక కారులో బయలుదేరారు. లత ఇంకా అజయ్ వెళ్తూ రిషి వైపు చూస్తూ మధుని చూపిస్తూ తమ్ ఫిగర్ చూపించి అంతా రెడీ ఓకే అని కళ్ళతో చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయాక మధు వెళ్దామా అని అన్నాడు రిషి. ఓకే సార్ అని వీళ్ళు వేరే కారు తీసుకుని రిషి డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. పక్కన మధు కూడా కూర్చుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ముందు మధునే కదుపుతూ ఈ కారు కంపెనీ వాళ్ళు ఇచ్చారా సార్? ఏదో మాట్లాడాలి అన్నట్లు. మీ కొత్త అన్నయ్య ఉన్నాడుగా, అతనే ఇచ్చాడు. వాళ్ళు ఆ కారులో వెళ్లారని అన్నాడు ఆమె వైపు చూడకుండా. ఓ అని సైలెంట్ గా కూర్చుంది. హోటల్ వైపు కాకుండా కారు వేరే రూట్ లో వెళ్తుంది. మన హోటల్ ఇటు కాదు కదా అని అంది రిషిని చూస్తూ. మన హోటలా? ఏంటి ఎంత కొన్నావేంటి? నిన్నేమీ కిడ్నాప్ చేయలే, కొంచెం సేపు సైలెంట్ గా ఉండు, నాకు అసలే టెన్షన్ గా ఉంది అని అన్నాడు రిషి స్టీరింగ్ తిప్పుతూ. టెన్షన్ ఎందుకు సార్ అని అంది మధు ఆశ్చర్యంగా. మాట్లాడొద్దనే అన్నానా
అని అన్నాడు రిషి. హా అని సైలెంట్ గా కూర్చుంది మధు. కారులో ఏసీ ఆపేసి గ్లాస్ డోర్ దించాడు రిషి. చల్లని గాలి ఆమె మొహానికి హాయిగా తగిలింది. ఆమె కళ్ళు మూసుకుని అదంతా ఆస్వాదిస్తుంది. కారు సడన్ గా ఆగినట్టు అనిపించింది. రిషి వైపు చూసి మళ్ళీ బయటికి చూసింది. సముద్రం. నమ్మలేనట్టు రిషి వైపు చూసి, సార్ బీచ్కి తీసుకొచ్చారా నన్ను అని అంటూ గబగబా డోర్ తీసుకుని దిగింది మధు. అతన్ని వదిలేసి బీచ్ వైపు పరుగులాంటి నడకతో వెళ్తూ ఉంటే, ఏ మధు జాగ్రత్త అని ఆమె వెంటే నడిచాడు రిషి పాకెట్లో చేయి పెట్టుకుని. అలలకి దగ్గర పడుతున్న కొద్దీ ఆమెలో ఆనందం ఉత్సాహం పెరిగిపోతుంది. అక్కడి నుంచుని ఒక్కో అల ఆమె కాళ్ళకు తాగుతూ ఉంటే, కింద ఇసుక కింద జారిపోతూ ఉంటే ఆమెకు చెక్కిలి గింతలు పెడుతున్నట్టు ఉంది. అక్కడ ఒక మనిషి కూడా లేరు. ఒక ప్రైవేట్ బీచ్ లా ఉంది. రిషి ఆమె వెనుకే నుంచుని మధు అని పిలిచాడు. హా అని వెనక్కి తిరిగింది. ఏంటి సార్ అని అంది. ఇటు రా అని అన్నాడు నెమ్మదిగా. ఆ నేనేమీ రాను సార్, కాసేపు ఆడుకుంటాను. ఇంకా టైం ఉంది కదా, నేను కాసేపు ఆడుకొనివ్వండి అంటూ చిన్నపిల్లలా మారం చేస్తూ ఉంది. అలానే ఆడుకుంటుంది, చేతితో అలలను తోస్తూ. నిన్నెలా కాదు అని నీళ్లు ఆమె మీదకి వేశాడు. సడన్ గా ఆ పరిణామానికి షాక్ అయ్యి రిషిని చూసింది. అల్లరిగా నవ్వుతూ ఆమె మీదకు అలా వేస్తూనే ఉన్నాడు. అయ్యో సార్ ఆగండి, నాకు ఊపిరి ఆడడం లేదు అని ఆమె కూడా రిషి పైన నీళ్లు వేస్తూ ఉంది. ఇద్దరు చాలాసేపు అలా ఆడారు. కానీ రిషియే గెలిచాడు. చూసావా మ్యాడ్, నేనే గెలిచాను అని అన్నాడు రిషి కాలర్ ఎగరేస్తూ. మధు ఎప్పుడూ రిషిని అలా చూడలేదు. చిన్న పిల్లాడిలా కనిపించాడు మధుకి రిషిని చూస్తే. అవునులేండి, ఎంతైనా మీరు రావణ్ కదా అని అంది మళ్ళీ అతని మీద నీళ్లు వేస్తూ. ఏయ్ నిన్ను అంటూ ఆమె మీదకి వచ్చేసరికి ఆమె వెనక్కి వెళ్ళబోయి అక్కడ సముద్రం రాయి ఉండడం వలన ముందుకి పడింది. వెంటనే ఆమెను పట్టుకున్నాడు రిషి పడకుండా. వెన్నెల రాత్రి. సముద్రపు అలలు తాగుతూ ఉంటే ఒకరినొకరు చూసుకుంటూ అలానే ఉండిపోయారు. రిషి కళ్ళల్లోకి మొత్తం ప్రేమను చూపిస్తూ దానిని నోటి ద్వారా బయటికి తీస్తూ, ఐ లవ్ యూ మధు, విల్ యూ మ్యారీ మీ అని అన్నాడు. రిషి అతని మనసులో ప్రేమను మొత్తం కళ్ళల్లో చూసిన మధు ఆశ్చర్యంగా ఉండిపోయింది. ఆమెకు అర్థం కానట్లు చూసింది. షాక్ అయ్యి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆమెను నెమ్మదిగా వదిలి ఆమె చెయ్యి పట్టుకుని ఆ సముద్రం ఒడ్డుకు తీసుకెళ్తున్నాడు. ఆమె మౌనంగా అతన్ని అనుసరించింది. కొంచెం దూరం నడిచాక ఒక దగ్గర ఆపి అప్పటి వరకు అతన్నే చూస్తున్న మధు మొహం పట్టుకుని పక్కకి చూపించాడు. అది చూసిన మధు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి. గోల్డ్ కలర్ లైటింగ్స్ తో నాలుగు పక్కల చెట్లకి చుట్టి అందంగా డెకరేట్ చేసి ఉన్నాయి. రెండు కుర్చీలు వేసి ఉన్నాయి. మధ్యలో ఒక చిన్న టేబుల్, దాని మీద ఒక బాక్స్ లాగా ఉంది. అదంతా కూడా ఆశ్చర్యంగా చూస్తుంది మధు. ఆమెకంతా అయోమయం, ఆశ్చర్యం అన్నీ కలిపి మిక్సీ కొట్టినట్టు ఉంది. మధు రా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని అక్కడ ఉన్న ఒక చైర్ మీద కూర్చోబెట్టి అతను ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఆమె వంక చూశాడు. బెదురు కళ్ళతో కిందకి చూస్తుంది మధు. అతని వైపు కూడా చూడటం లేదు ఆమె. కిందకే చూస్తూ ఉండిపోయింది. మధు, లుక్ ఎట్ మీ అని అన్నాడు ఆమె వైపు చూస్తూ. ఆమె నెమ్మదిగా కనురెప్పలు ఎత్తి అతని వైపు చూసింది. ఆమెకు ఇష్టమైన డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చాడు. అది చూసి ఆమె ఏంటి అన్నట్లు చూసింది అతన్ని. చెప్తా అని కళ్ళతో చెప్పి, మధు ఇదంతా నీకు షాకింగ్ గా అనిపించొచ్చు. ఇతనేంటి నన్ను ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటాడు, ఇప్పుడు వచ్చి ప్రేమ పెళ్లి అంటున్నాడు అని. ఎలా అయ్యిందో ఎప్పుడయ్యిందో నాకు తెలియదు, కానీ నువ్వు లేని ప్రపంచం నాకు వెల్తిగా అనిపిస్తుంది మధు. నిజమే, నేను ముందు అహంకారం, పొగరు, ఇంకా అమ్మాయిలంటూ తిరిగేవాణ్ణి. మొదటిసారి నిన్ను చూసినప్పుడు ముద్దు పెట్టేశాను. నువ్వు నన్ను కొట్టినప్పుడు నీ మీద విపరీతమైన కోపం పెంచుకున్నాను. ఆ కోపం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు నాకు. నువ్వు బాధపడితే భరించలేకపోయాను. దానికి కారణమైన వాళ్ళని చంపేయాలి అనుకున్నాను. ఎలా ఉండేవాడిని నీకు తెలియకుండానే ఎలా మార్చేశావు నువ్వు నన్ను. నేను ముందు రిషిలా చూసుకుంటా. ఇదంతా నీకు చెప్పే ముందు నేను నా లైఫ్ గురించి పూర్తిగా నీకు తెలియాలి. అతను చెప్పేదంతా తీక్షణంగా వింటుంది మధు. అతని వైపు చూస్తూ ఉంది ఏం చెప్తాడా అని రిషి. నా పుట్టుక బాలేదు మధు. అమ్మా నాన్న ఇద్దరూ కూడా ప్రేమించుకున్నారు. పెళ్లి కాకుండానే తల్లయింది అమ్మ. భయంతో ప్రెగ్నెన్సీ తీయించుకోవాలి అనుకుంది గాని
టైం దాటిపోయి ఆమె ప్రాణానికే ప్రమాదం అని తెలిసి కష్టంగా నన్ను మోసింది. ఈలోగా అమ్మకి నాన్నకి గొడవలు మొదలయ్యాయి. వాళ్ళిద్దరికీ సరిపడదని బ్రేకప్ చేసుకున్నారు. ఇద్దరు ఫ్యామిలీ నుంచి సెటిల్డ్ కాబట్టి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. కానీ మధ్యలో నేను కడుపులో ఉన్నాను కదా! ఇంకా అమ్మ నన్ను కనేసి మా ఇంటికి వచ్చి ఆమెకి ఫారెన్ సంబంధం వచ్చిందని, ఈ బిడ్డ ఆమెకు వద్దు అని చెప్పి నన్ను మా ఇంటి గడపలో వదిలేసింది. అలా వెళ్ళిన అమ్మ ఇప్పటి వరకు కూడా తిరిగి రాలేదు. ఇక నాన్న ఇంట్లో ఎవరూ కూడా నన్ను చేరదీయాలని కూడా అనుకోలేదు. కానీ మా అత్త నన్ను హక్కున చేర్చుకుంది. తల్లి లేని లోటు తెలియకుండా పెంచింది. ఆమె నా తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ కూడా. ఆమెకు పెళ్ళయింది. వచ్చిన అతను ఇల్లరికం వచ్చాడు. నా కోసం మా అత్త పెట్టిన షరతది. వాళ్ళకి ఒక అమ్మాయి పుట్టింది, సుచిత్ర. ఆమెకు చిన్నప్పటి నుంచి నా మీద చెప్పలేనంత ప్రేమ. అది పిచ్చిగా మారి పైశాచిక తత్వానికి దారితీసింది. ఒక అమ్మాయి నాతో క్లోజ్‌గా ఉంటుంది అని. ఆమెకు నాకు అనుకోకుండా ఏర్పడిన సంబంధానికి సుచిత్ర ఆ అమ్మాయికి వేసిన శిక్ష మరణం. ఆఖరి మాటకి మధు కళ్ళు పెద్దవి అయ్యాయి భయంతో. అప్పుడు ఆమెను దూరంగా పంపించేసినా కూడా నాలో నాకే తెలియని ఒక రాక్షసుడు పుట్టాడు. ఎందుకని ఇద్దరు ఆడవాళ్ళు నా జీవితాన్ని ఇలా చేశారు. ఒకరు నన్ను వద్దు అనుకుని కన్న పేగు మమకారం లేకుండా వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకొకరు నా మీద పిచ్చి ప్రేమతో నాకు ఊపిరి ఆడకుండా చేశారు. కేవలం నా వల్ల ఒక అమ్మాయిని చంపేసింది. దానికి పేరు ప్రేమ అని పెట్టింది. అందుకే ఎందుకు అనిపించిందో నాకు తెలియదు కానీ నువ్వు పరిచయం అయ్యాక నేను ఒక అమ్మాయిని కూడా కనీసం తాకను కూడా తాకలేదు. ఇప్పుడు నీ చేతిలో ఉన్న చాక్లెట్ తీసి చూడు అని అన్నాడు రిషి. మరి దానికి బదులుగా సమాధానం మధు ఏం చెప్తుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఒకవేళ మీరు గెస్ చేసినట్లయితే నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కరెక్ట్‌గా గెస్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.